ఇవాళటి శీర్షిక గడపను నేను. ముచ్చట గొలిపే ముగ్గులతో పసుపు పూత పూసుకొని ఎరుపు బొట్లు పెట్టుకొని ఎదురుపడే మొదటి ముత్తైదువుని నేను. చెట్టు ముక్కలా పుట్టిన కోటి ఆశల కోవెలకి ఆడపడుచు ప్రతిష్ఠించిన విగ్రహాన్ని నేను. నిటారుగా నిలబడి ఊరిని కాపాడే ధ్వజస్తంభానికి అడ్డంగా పడుకొని నా ఇంటిని కాపాడే తోబుట్టువుని నేను. కుడికాలు మోపిన నవదంపతులకు శుభం జరగాలని దీవించేది నేనే. పాపిష్టి కళ్ళతో నరదిష్టి నా ఇంటికి రాకుండా నిలువరించేది నేనే. కోరికలు గుర్రాలు అయినప్పుడు ఆడది గడప దాటకూడదని భయపెట్టేది నేనే. తప్పు చేసిన మగవాడిని సైతం గుమ్మం ముందు ముద్దాయిలా నిలబెట్టేది నేనే. ఇంటి వాకిలి వరకు వచ్చిన లక్ష్మీదేవతని ఇంటిలోకి రమ్మని ప్రాధేయపడేది నేనే. ఇంటిలోని పరువు ప్రతిష్ట గడప దాటకుండా కాపలా కాసేది నేనే. నాకు కాలు తగలకూడదని, నా మీద కూర్చోకూడదని, గుమ్మంలో తుమ్మకూడదని, స్త్రీ ఋతుస్రావంలో నన్ను దాటకూడదని నేనెప్పుడూ కోరలేదు. నేను కోరుకున్నదల్లా విష్ణుమూర్తి లాంటి ఇంటి పెద్ద సౌఖ్యంగా ఉండాలని, పసుపు కుంకుమలతో నా ఇంటి లక్ష్మి కంటనీరు పెట్టకూడదని, గడప గడపకు నమ్మకాన్ని నేను